సమాజంలో పురుష స్త్రీ దాంతోపాటు ట్రాన్స్జెండర్స్ వీరి సంఖ్య కూడా అనూహ్యంగా చాలా పెరిగిపోతూ ఉంది. కానీ తమకి అందరితో పాటు గుర్తింపు కావాలని చెప్పి వారు ఎప్పటి నుండో పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చేసి వారికి హోంగార్డ్స్ సమానంగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకోసం ఒక ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చారు. వారు ఎలా ఫీల్ అవుతున్నారు వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మన ట్రాన్స్జెండర్స్ రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షురాలు లైలా గారు ఉన్నారు. వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. మేడం చెప్పండి, ఇంతకాలం మీరు ఫైట్ చేశారు, మాకు అందరిలో మమ్మల్ని గుర్తించాలి, ఇంత సేమ్ వే మాకు ప్రత్యేకత ఉండాలి అని చెప్పేసి చాలా విషయాల్లో మీరు పోరాటాలు చేశారు. ఇవాళ రేషన్ కార్డులు వచ్చాయి, కొన్ని ప్రభుత్వ పథకాలు వర్తిస్తున్నాయి. ఇవాళ కొత్తగా రేవంత్ రెడ్డి మీకు హోంగార్డ్స్తో సమానంగా మీకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే బాగుంటుందని చెప్పేసి ఒక ప్రతిపాదన తీసుకొని వచ్చారు. మీరు దాన్ని ఎలా స్వీకరిస్తున్నారు? అందరికీ నమస్తే అండి. నా పేరు లైలా. నేను ఒక ట్రాన్స్ మహిళను. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయము, ఒక అనౌన్స్మెంట్ మా ట్రాన్స్జెండర్ వ్యక్తులందరి మధ్యలో గొప్ప ధైర్యాన్ని నింపింది. అందరం కూడా చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఆయనకు మనస్ఫూర్తిగా మా కమ్యూనిటీ అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. తన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేమందరం స్వాగతిస్తున్నాము. ఇది ఒక గొప్ప అవకాశంగా ఫీల్ అవుతున్నాము. మన ఈ కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది మాకు రెండవ గొప్ప అవకాశంగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే స్టార్టింగ్లోనే మహిళలతో పాటు ఉచిత బస్సు సౌకర్యం అనేది మాకు కల్పించడం జరిగింది ట్రాన్స్జెండర్ వ్యక్తులకి. దానితో పాటు వెంటనే ఇప్పుడు మమ్మల్ని ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వాలంటీర్స్గా, అదేవిధంగా హోంగార్డ్ లాంటి హోదాని ఇస్తూ మాకు ఒక ఉద్యోగ భద్రత లాంటి అవకాశం కల్పిస్తున్నారంటే ఇది నిజంగా మేము ఒక సువర్ణ అక్షరాలతో లిఖించుకోవాల్సిన విషయం తెలంగాణలో మా ట్రాన్స్జెండర్ వ్యక్తులకి. ఇదందరికీ కూడా వెంటనే ఇది మేము ఇంకా ఏం ఆశిస్తున్నామంటే ఏదో అనౌన్స్మెంట్ అయ్యి ఆగిపోకుండా వెంటనే విధి విధానాలు రూపొందించాలి. దీన్ని ఒక జీవో రూపంలో బయటికి తీసుకురావాలి. ఎందుకంటే మనకు ప్రభుత్వాలు మారినా లేదా మినిస్టర్స్ మారినా కానీ ఇది ఎప్పటికీ స్థిరంగా ఉండాలి అంటే ఒక జీవో రూపంలో వచ్చి ఒక సరైన విధి విధానాలు రూపొందించాలనేది మేము కోరుకుంటున్నాము. ఈ విధి విధానాలు రూపొందించడంలో కూడా మా కమ్యూనిటీ కన్సల్టేషన్ తీసుకోవాలి. ఎందుకంటే సొసైటీ అందరికీ తెలుసు, అధికారులకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు మా లైఫ్ స్టైల్ వేరు, మా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వేరు, మా మనస్తత్వము వేరు. కాబట్టి మా ద్వారా సలహాలు సూచనలు తీసుకొని విధి విధానాలు రూపొందిస్తే ఇది బాగుంటుంది, అనుకూలంగా ఉంటుంది అనేది మా వైపు నుంచి ప్రభుత్వానికి ఇస్తున్న ఒక సూచన, ఇది రిక్వెస్ట్. మేడం, ఇప్పుడు హోంగార్డ్స్ని తీసుకున్న ఒక ప్రతిపాదన అనేది కొన్ని రూల్స్ ఉంటాయి. మరి కానిస్టేబుల్స్ నియామకాలప్పుడు మీరు మమ్మల్ని ప్రత్యేకంగా అందరితో పురుషులతో సమానంగా కాకుండా ప్రత్యేకంగా చూడాలని చెప్పి అప్పుడు చాలా ఫైట్ చేయడం జరిగింది. అది ఎంతవరకు వచ్చింది? మరి మీకు ఎలాంటి ప్రతిపాదనలు ఉంటే బాగుంటుంది? అదే అండి, మీరు మంచి ప్రశ్న వేశారు. అది ఆల్రెడీ మేము విద్యా విషయంలో కానివ్వండి, ఉద్యోగం విషయంలోనే కానివ్వండి, ఉపాధి, అట్లాగే రాజకీయ రంగాలలో కూడా అన్ని రంగాలలో కూడా మాకంటూ ఖచ్చితంగా ఒక ప్రత్యేకత ఉండాలి. మాకు రిజర్వేషన్ ఉండాలి, హారిజంటల్ రిజర్వేషన్ అనేది ఉండాలి. ఒక మహిళకు, ఒక పురుషుడు, ఒక ట్రాన్స్జెండర్ వ్యక్తి అని 3 రకాలుగా మమ్మల్ని చూసి ఆ కోణంలోనే మాకు రిజర్వేషన్ స్పెసిఫిక్గా హారిజంటల్ రిజర్వేషన్ ఇచ్చినట్టయితే విద్యా విషయంలో మేము ఎడ్యుకేషన్ లెవెల్స్ పెంచుకోవడానికి కానివ్వండి, ఉద్యోగాలలో మేము అందరితో పాటు గౌరవంగా అన్ని ఉద్యోగాలు చేసుకోవడానికి కానివ్వండి, అన్ని రంగాలలో మేము ఎదగాలంటే మాకు రిజర్వేషన్ అనేది అవసరము. ఈ రిజర్వేషన్ అనే పదానికి ఉన్న మీనింగ్ అది ఎవరైతే బడుగు బలహీన అణగారిన వర్గాలకు ప్రత్యేకమైన రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళను ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే మనము ఆ రాజ్యాంగం రాసినప్పుడు ఈ రిజర్వేషన్ అనే కాలాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము కూడా ఇప్పుడు అన్ని రంగాలలో వెనుకబడిపోయి ఉన్నాము. చదువులో కానివ్వండి, ఉద్యోగంలో కానివ్వండి, ఉపాధిలో కానివ్వండి, గుర్తింపులో కానివ్వండి వెనుకబడే ఉన్నాం. కాబట్టి ఒక రిజర్వేషన్ లాంటిది మాకు ఇచ్చినట్టయితే అన్ని రంగాలలో మేము ముందుకొచ్చి అన్ని పనులు చేయడంలో మేము ముందుండాల్సిన అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు కానిస్టేబుల్ పోస్టు కూడా మేము కోర్టులో వేసాము. ఇప్పటికీ హైకోర్టులోనే ఉంది. అది హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. గత ప్రభుత్వం ఉన్నప్పుడే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కూడా ఆ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండానే ఆ ప్రభుత్వం వెళ్ళింది. ఇప్పుడు మన ప్రభుత్వానికి మేము ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం. మాకు చాలా హోప్ ఉంది.
ఈ మన ప్రభుత్వం మీద, మన రేవంత్ రెడ్డి సార్ మీద మాకు చాలా నమ్మకం ఉంది. మా కమ్యూనిటీ అందరం కూడా చాలా విశ్వసిస్తున్నాము. ఇక్కడ మాకు ఇందిరమ్మ రాజ్యంలో మాకు న్యాయం జరుగుతుంది అనేది మా పూర్వీకులకు ఉన్న నమ్మకం, ఇప్పుడు మాకు కూడా అదే నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఏదైతే హైకోర్టులో ఉద్యోగాల గురించి, ఎడ్యుకేషన్ గురించి పిటిషన్లు ఉండి మధ్యంతర ఉత్తర్వులు వచ్చి ఆగిపోయినాయో వాటిని కొంచెము మన సీఎం సార్ దృష్టి పెట్టి ఆలోచించి వాటికి సరైన నిర్ణయాలు తీసుకొని మాకు ఒక మంచి గొప్ప ఉద్యోగ అవకాశము, చదువుకునే అవకాశము, ఉపాధి అవకాశాలలో మంచి నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నాము. మేడం, చాలామంది ప్రజలు అనుకుంటారు ఈ ట్రాన్స్జెండర్స్ ఎంతసేపు ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర, ట్రైన్స్ దగ్గర వాళ్ళు వచ్చి జీవనోపాధి కోసం భిక్షాటన చేస్తారని అనుకుంటారు. కానీ మీ దానిలో కూడా ఉన్నత చదువులు చదివిన వాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు, ఏ చదువులు చదివిన వాళ్ళు ఉన్నారు మా ప్రేక్షకులకు? ఇది అంటే సార్, ఇప్పుడు మా కమ్యూనిటీలో ఒకప్పుడు గతంలో చదువుకునేది డ్రాప్ అవుట్ చేసి వచ్చిన వాళ్ళం ఉన్నాము. ఇప్పుడున్న అప్కమింగ్ జనరేషన్ అంతా కూడా చదువుకున్న పిల్లలే వస్తున్నారు. మినిమము 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు, బీటెక్లు చేసిన వాళ్ళు ఉన్నారు, మన బీఎస్సీ నర్సింగ్లు చేసిన వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అన్ని ఎడ్యుకేషన్ లెవెల్స్ పెంచుకున్న వాళ్ళం ఉన్నాము. చదువుకున్న వాళ్ళకి కూడా ఎలాంటి ఆల్టర్నేట్ సోర్సెస్ లేక భిక్షాటనే చేస్తున్నాము ఇక్కడ. కాబట్టి ఏదైతే మేము కోల్పోతున్నామో భిక్షాటన చేసే ఇక్కడ మాకు మా విలువలు కోల్పోతున్నామో, మాకంతా డిస్క్రిమినేషన్ ఎక్కువైపోతుంది. చాలా అంటే మేమేదో ఈజీ మనకి అలవాటు పడిపోయి ఏదో ఆ పని చేస్తున్నామన్న ఒక చిన్న చూపు అపోహ సొసైటీలో ఉంది. కాబట్టి ఇలాంటి అవకాశాలు ఇప్పుడు ఏదైతే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మేము భిక్షాటన చేశామో అదే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఒక ఉద్యోగిగా నిలబడి మేము విధులు నిర్వర్తిస్తుంటే ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే దక్కించుకుంటామని అయితే మేము అనుకుంటున్నాము. ఇదే కాదు, అన్ని రంగాలలో ఒక ఓన్లీ ట్రాఫిక్ కంట్రోల్ చేసే విధానంలోనే కాదు, మేము అన్ని రంగాలలో పనిచేయగలుగుతాము. ప్రభుత్వం తెలుసుకుంటే మాకు ఇవ్వడానికి చాలా చదువుకున్న వాళ్లకు, చదువుకున్న లెవెల్లో చదువు తక్కువగా ఉన్న వాళ్ళని ఇప్పుడు రేషన్ డీలర్స్ ఉన్నారండి, రేషన్ డీలర్లకు మాకు అవకాశం ఇవ్వచ్చు. అంగన్వాడీలో టీచర్లుగా కానీ ఆయాలుగా కానీ ఇవ్వచ్చు. ఇప్పుడు మనకు సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, మోడల్ స్కూల్స్ అనేది గవర్నమెంట్ అండర్లో జరుగుతున్నాయి మహిళలకు సంబంధించి స్పెసిఫిక్గా. అక్కడ మగవాళ్ళను సెక్యూరిటీ గార్డుగానో లేదా వార్డెన్లుగానో లేదా వంట మనుషులుగానో పెట్టడం వలన వాళ్లకు అమ్మాయిల మీద కొంత వాళ్ళ అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్టు మనం చాలా న్యూస్ చూస్తున్నాము. ఇవన్నీ తగ్గాలి అంటే అలాంటి పొజిషన్లు మా ట్రాన్స్ కమ్యూనిటీకి కనుక ఇచ్చినట్టయితే మేము సెక్యూరిటీగా వాళ్ళకి మేము వస్తాము, ఆత్మస్థైర్యాన్ని ఇస్తాము. వాటితో పాటు మాకు జీవనోపాధి దొరుకుతుంది. అక్కడున్న బాలికలకు, మహిళలకు కూడా రక్షణ అనేది ఉంటుంది. ఎలాంటి అఘాయిత్యాలు జరగడానికి అవకాశం ఉండదు. కాబట్టి ప్రభుత్వము కొన్ని స్పెసిఫిక్గా ఆలోచిస్తే మాకు అన్ని అలాంటి వాటిల్లో మమ్మల్ని ఇప్పుడు షీ టీమ్స్ ఉన్నాయండి. షీ టీంలో మహిళలను రక్షించడం కోసము మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర పనిచేస్తాము. షీ టీంలలో అవకాశం ఇవ్వండి. ఇలా వెల్ఫేర్ స్కూల్స్, హాస్టళ్లలో కూడా మాకు అవకాశం ఇస్తే ఇవి పెద్ద స్టడీ క్వాలిఫికేషన్తో కూడా అవసరం లేని. అవును, ఎస్, చూస్తున్నాం. మొత్తానికైతే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశం మాత్రం నిజంగా అసలు ఇది చారిత్రాత్మకమైనది అని చెప్పేసి వారు కూడా కొనియాడుతున్నారు. అలాగే దాంతోపాటుగా మేము అన్ని రంగాల్లో కూడా అన్ని అవకాశాల్లో మేము వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము, ఎలిజిబుల్గా ఉన్నాము. మా దానిలో కూడా ఉన్నతమైన చదువులు బీటెక్ స్థాయి వరకు కూడా చదివిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం మా పట్ల ఆలకించి మరికొన్ని రంగాల్లో కూడా అవకాశాలు ఇవ్వాలి. ఇవాళ ప్రకటన చేయడమే కాదు, తప్పనిసరి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే చాలా సంతోషిస్తామని చెప్పేసి ట్రాన్స్జెండర్స్ తరఫున అంటున్న విషయం. కెమెరామెన్ కౌశిక్ పాటుగా ఒకటి సార్, ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ వ్యక్తి ప్రభుత్వంని మనసులో దాచుకోవాల్సిన విషయం కొన్ని ఉన్నాయి. అందరికీ కొన్ని పక్క రాష్ట్రాల్లో చూస్తే ట్రాన్స్జెండర్ వ్యక్తులకు పెన్షన్ అనే స్కీమ్ ఉంది. ఈ పెన్షన్ చదువుతో సంబంధం లేదు. చాలామంది మేము నిరాధారణకు గురై జీవనోపాధి లేకుండా ఉన్న వాళ్ళకి కూడా కొంత ఇది ఆసరా అవుతుంది. కాబట్టి ప్రభుత్వము మా జెండర్ను బేస్ చేసుకొని పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగా ఇక్కడ కూడా ట్రాన్స్జెండర్ వ్యక్తులకు పెన్షన్ అనేది ఇవ్వాలి. అట్లాగే ఇందిరమ్మ ఇండ్లు మాకు ఉండడానికి ఇల్లు ఉన్నట్టయితే, మాకు కొంత ఆసరా పెన్షన్ ఉన్నట్టయితే మేము ప్రస్తుతం ఉన్న రంగాల నుంచి కొంచెము మేము వేరుగా ఆలోచించే అవకాశం దొరుకుతుంది. కాబట్టి ప్రభుత్వం మెయిన్గా ప్రతి ఒక్కరికి బెనిఫిట్ పొందాలంటే పెన్షన్ రావాలి. చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇస్తారు, చదువు లేని వాళ్ళు కూడా పెన్షన్ మీద డిపెండ్ అయి బతుకుతారు. కాబట్టి పెన్షన్ అనేది ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, ఇంకా హెల్త్ పరంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మన ప్రభుత్వం కడుతుంది. మాకు స్పెషల్గా హెల్త్ సర్వీసెస్ అవసరం ఉన్నాయి.
కొన్ని ప్లేసులలో స్పెషల్గా మాకు కావాల్సిన ఎస్ఆర్ఎస్ కానివ్వండి, ప్లాస్టిక్ సర్జరీస్ కానివ్వండి, లేజర్ ట్రీట్మెంట్ కానివ్వండి, లేదా మాకు స్పెసిఫిక్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, వాటిని ట్రీట్ చేయడానికి ఒక ప్రతి హాస్పిటల్లో కూడా మాకు సంబంధించిన హెల్త్ సర్వీసెస్ అందుబాటులోకి కూడా తేవాలని కోరుకుంటున్నాం. రైట్, చూస్తున్నాం. మాకు అవే కాకుండా ఉద్యోగ అవకాశాలే కాకుండా పెన్షన్ విధానం అనేది కొందరి జీవన వృత్తికి ఉపయోగపడుతుంది. ఆ దిశగా కూడా ఆలోచించాలని చెప్పేసి కోరుతున్నారు. అలాగే ఆరోగ్యం విషయంలో అయితేంది, ఇలాగ ప్రభుత్వం కాస్త దృష్టి పెట్టి మా మీద, మాకు నివాసం ఉండడానికి అందరికీ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఒక కమ్యూనిటీగా ఏర్పడి ఒకే దగ్గర ఉండి ఇబ్బంది పడుతూ ఉండడమే కాకుండా ప్రతి ఒక్కరికి ఒక స్వేచ్ఛ ఇచ్చి స్వేచ్ఛగా జీవనోపాధి కల్పిస్తే చాలా బాగుంటుందని చెప్పేసి కూడా కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ కౌశిక్తో నరేంద్ర, ఎన్ఎస్ఆర్ న్యూస్, వరంగల్.